భూపాలపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కొత్త వివాదం ఏర్పడింది. స్థానికంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంపై రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యేల మధ్య టెంపుల్ వార్ కొనసాగుతోంది. అక్కడే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. తర్వాత ఏ టెంపుల్ లేనటువంటి అర్జెన్సీ ఈ టెంపుల్ ఇంకా అవి ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నో నుంచి నడుస్తున్నాయి. ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, పనులు జరుగుతున్నాయి. చూస్తాను రండి, చూపెడతారండి ఎంత వర్క్. చూడండి ఎంత పడిందో. అరే ఎందుకు చూడాలమ్మా. గండ్ర సత్యనారాయణరావు, గండ్ర వెంకటరమణారెడ్డిల మధ్య వెంకటేశ్వర ఆలయం వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలో చేపట్టిన ఈ నిర్మాణానికి అనుబంధంగా ఆలయ నిర్వహణ ఖర్చుల కోసమంటూ పక్కనే వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మించారు. అయితే ఈ కాంప్లెక్స్ ద్వారా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భావించారు. ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఈ ఆలయాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలంటూ దేవాదాయ శాఖకు లేఖ రాయడంతో రెండు పార్టీల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నో నుంచి నడుస్తున్నాయి. ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, పనులు జరుగుతున్నాయి. చూస్తాను రండి, చూపెడతారండి ఎంత వర్క్. చూడండి ఎంత పడిందో. భూపాలపల్లి వరంగల్ జాతీయ రహదారిపై మంజూర్ నగర్ శివార్లోని గోరంట్ల చెరువు శిఖన్ సర్వే నెంబర్ 209లో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కాంప్లెక్స్ నిర్మాణం 2021లో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందుకుగాను డిఎంఎంటీ నుంచి 2.5 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా 150 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. అలాగే మరో 2 కోట్ల రూపాయల సిజిఎఫ్ నిధులను కూడా ఆలయం కోసం వెచ్చించారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ భూమిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించామని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అంటున్నారు. ఆలయంలో పనిచేసే అర్చకులకు భత్యం, సిబ్బందికి వసతి సదుపాయాలు, పూజా కార్యక్రమాలకు ఖర్చుల కోసమే పక్కన కాంప్లెక్స్ నిర్మించామని, రాజకీయంగా తనకు మైలేజ్ వస్తుంది అన్న అక్కసుతోనే ప్రస్తుత ఎమ్మెల్యే దీన్ని వివాదాస్పదం చేస్తున్నారన్నారు. అందుకే భూములు స్వాధీనం చేసుకోవాలని ఎండోమెంట్ లేఖకు రాశారని ఆరోపిస్తున్నారు. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ కేసు వేశామన్నారు. డిఎంఎఫ్టీ ఫండ్స్ తో కట్టారండి. సర్కారీ ల్యాండ్, పోరంబోక్ ల్యాండ్ లో కట్టడం జరిగింది ఈ గుడి. మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా, రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. అదే విధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది, టికెట్స్ అమ్ముతున్నారు, హుండీలు పెట్టారు, పబ్లిక్ వస్తున్నారు. అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్ లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము. దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో మాట్లాడుతున్నారు. మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి. దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళెవరూ సహకరించలేదు. భూపాలపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయము ఏదైతే ఇక్కడ ఈ నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలోని వ్యాపారస్తుల సహకారంతో గౌరవనీయులు జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, డిఎంఎఫ్టీ ప్రభుత్వ నిధులతో ప్రజల సహకారంతో ఆ దేవస్థానం నిర్మించబడ్డటువంటి దేవస్థానం మీద రాజకీయాలు మంచిది కాదు. పవిత్రమైనటువంటి దేవస్థానంలో ప్రెస్ మీట్లు కానీ, మీడియాకు కానీ అవకాశాలు ఉండదు. అదేవిధంగా ఈరోజు అవన్నీ చూసి వారి యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం కొరకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.